సో గైస్ పెయిన్ కకాషి కన్నా స్ట్రాంగరా కాదా? సో మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు కమెంట్ చేశారు డిఎంఎస్ కకాషి వర్సెస్ పెయిన్ చేయమని. సో మనకి తెలిసిందే నరుటో సిరీస్ లో ఒక్కసారి పెయిన్ అయితే కకాషిని మరీ చాలా దారుణంగా ఓడిస్తాడు. అది ఒక ఫైట్ అని కూడా చెప్పలేము, చాలా ఈజీగా అయిపోతుంది. బట్ ఈసారి అక్కడ ఉన్నది నార్మల్ కకాషి కాదు, డిఎంఎస్ కకాషి అంటే డబుల్ మాంగిక్యూ షరింగన్ కకాషి. లిటరలీ గాడ్ లెవెల్లో ఉన్న కగుయాతో ఫైట్ చేయగలుగుతాడు. ఫైట్ చేయడం అంటే తన్ని మోస్ట్లీ డ్యామేజ్ చేసింది అక్కడ కకాషినే. తన టెంటైల్స్ ఫామ్ లో ఉన్నప్పుడు నరుటో అండ్ సాస్కే వీళ్ళు దగ్గర కూడా వెళ్ళలేకపోతారు. ఓన్లీ కకాషినే తనని డ్యామేజ్ చేయగలుగుతాడు. సో తనకు వచ్చిన పవర్ యాంప్ అనేది నార్మల్ గా ఉండదు. ఆ డిఎంఎస్ కకాషితో కానీ పెయిన్ ఫైట్ చేశాడు అంటే, సో మనం ఆల్రెడీ ఫైట్ చూసాం కదా పెయిన్ వర్సెస్ కకాషి ఎలా జరిగిందో, దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఇంకా చాలా ఈజీగా అయితే ఫైట్ ఎండ్ అయిపోతుంది. డిఎంఎస్ కకాషి కానీ ఫైట్ చేశాడు అంటే సో డిఫరెన్స్ అనేది చాలా హ్యూజ్ గా ఉంటుంది. సో ఫైనల్లీ నన్ను అడిగితే నేనేం చెప్తానో తెలుసా, డిఎంఎస్ కకాషి కూడా అవసరం లేదు, వార్ కకాషి ఉన్నాడు కదా, తనే చాలు పెయిన్ ని డిఫీట్ చేయడానికి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఇలాంటి మ్యాచ్అప్స్ కూడా మర్చిపోకుండా కమెంట్ చేసేయండి.